ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 67. ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషం. పవి బేబీకి ఇలా ఒంటరిగా ఉంటూ సింగిల్ పేరెంట్గా నన్ను పెంచడం చాలా కష్టం. డే అండ్ నైట్ అంతా వర్క్ చేస్తూ కూడా అలసట లేనట్టు మళ్ళీ నన్ను చూసుకోవాలి. బేబీ బెస్ట్ డాడీని ఎప్పుడు కొంటుంది? నా కోసం కాకపోయినా బేబీకి మంచి హస్బెండ్ వస్తే అప్పుడు బేబీ ఇలా కష్టపడి వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు అంటూ ఏడుస్తూ అంటుంది ఖుషి. ఈ చిన్నారి మాటలకు ప్రీతి ఆనంద్ల మనసు కరిగిపోయి కళ్లలోంచి నీరు కారుతాయి. ఖుషి మాటలు విన్నాక పవిత్ర కూడా ఏడవడం మొదలు పెడుతుంది. తన కూతురు చాలా సెన్సిటివ్ అని తెలిసినా ఇంత చిన్నప్పుడే ఇలాంటి బాధలన్నీ మనసులో మోయడం పవిత్రకి ఇష్టం లేదు. ఖుషీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన చిన్నారి తలను ప్రేమగా నిమురుతూ, ఖుషీ బేబీ, ఎందుకలా బాధపడుతున్నావు? నువ్వు నాకు బర్డెన్ అని ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీలాంటి లవ్లీ గర్ల్ ఉన్నందుకు పవి బేబీ ఇంకా ఎక్కువ కష్టపడి తొందరలోనే నీకోసం బెస్ట్ డాడీని వెతికి పెడుతుంది, సరేనా? ఖుషీ బేబీ ఈజ్ ఎ స్ట్రాంగ్ గర్ల్ కదా, ఏడవద్దు అంటూ పవిత్ర కన్నీటిని తుడుస్తూ చెప్తుంది. పవిత్ర ప్రేమగా ఖుషీని హత్తుకుంటుంది. తన మనస్సు కృతజ్ఞతతో ప్రేమతో నిండిపోయింది. ఈ లిటిల్ ఏంజెల్ను తన లైఫ్లోకి పంపినందుకు దేవుణ్ణి తలుచుకుని సంతోషిస్తుంది. అదే సమయంలో పవిత్రకి ఇంకో విషయం కూడా అర్థమయ్యింది. ఖుషీ కూడా తన నాన్న విజయ్లాగే చాలా కేరింగ్ అని. ఈ తల్లి కూతుర్లిద్దరూ ప్రేమగా హత్తుకుని ఒకరినొకరు ఇంతలా కేర్ చేయడం చూస్తున్న ప్రీతి, వాళ్ళని చూడు ఆనంద్, ఎంత క్యూట్గా లవ్వింగ్గా ఉన్నారో. మనకు కూడా ఫ్యూచర్లో ఖుషీ లాంటి క్యూట్ కూతురు కావాలి. కూతురు ప్రేమ చాలా స్వచ్ఛమైనది, మనం దాన్ని మిస్ అవ్వకూడదు అని ఆనంద్తో చెప్తుంది. ఆనంద్ వెంటనే ఈ అవకాశం తీసుకుని ప్రీతి బుగ్గ మీద ముద్దు పెడుతూ, హహా, నీకు ఓకే అయితే నాక్కూడా ఓకే అంటూ సిగ్గుపడుతూ చెప్తాడు. పవిత్ర కావాలని చిన్నగా నవ్వుతూ, హే హే ప్లీజ్, కొంచెం ఇలాంటి పనులు ఇక్కడ ఆపండి, నా కూతురుని స్పాయిల్ చేస్తున్నారు మీరు అని నవ్వుతూ అంటుంది. ఖుషి ఇమ్మీడియట్గా ఆమె అమ్మ బుగ్గల మీద ముద్దు పెడుతూ, పవి బేబీ, ఒకవేళ ఆరెంజ్ ఆంటీ ఆనంద్ అంకుల్ వాళ్ళ లవ్ను చూపిస్తే మనం కూడా మన లవ్ని చూపిద్దాం అంటూ నవ్వుతూ చెప్తుంది. హహా, అవును, మన ఇద్దరి లవ్లీనెస్ ని చూసి వాళ్ళు జెలస్గా ఫీల్ అవ్వాలి, కమాన్ అంటూ పవిత్ర కూడా చిన్న పిల్లలా నవ్వుతూ ఖుషీకి ముద్దులు ఇస్తుంది. పవిత్ర ఖుషీ క్యూట్నెస్ కి ప్రీతి ఆనంద్ గట్టిగా నవ్వుకుంటారు. నలుగురు చాలా హ్యాపీగా డిన్నర్ చేస్తారు. డిన్నర్ అయ్యాక ఆనంద్ డిషెస్ను టేబుల్ను క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నాడు. ఇంకోవైపు పవిత్ర ప్రీతి టీవీ చూస్తూ ముచ్చట్లు పెడుతున్నారు. ఆనంద్ క్లీనింగ్ పూర్తి చేశాక వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ డే వాళ్లు పార్క్కి వెళ్లడానికి డిసైడ్ అయ్యారని, పొద్దున్నే వాళ్లనొచ్చి పిక్ చేసుకోమని ప్రీతి ఆనంద్కి గుర్తు చేస్తుంది. అలాగే అని చెప్పి ఆనంద్ వెళ్లిపోతాడు. చాలాసేపటి తరువాత ఏదో వర్క్ చేస్తూ బెడ్రూంలోకి వెళ్లిన పవిత్ర ఖుషీకి ప్రీతి కథ చెప్పడం గమనించి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రీతి బెడ్లో పడుకుని స్టోరీ బుక్లో ఉన్న స్టోరీస్ను ఇప్పటికీ 6సారి చెప్తుంది. అప్పటికే ప్రీతికి నిద్ర ముంచుకు వస్తున్నా ఆవలింతలు తీసుకుంటూ ఖుషీకి కథ చెప్తుంది. కాని ఖుషీ మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్తో స్టోరీని వింటూ ఉంది. పవిత్ర ప్రీతి పరిస్థితిని చూసి నవ్వుతూ, ఓకే ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఈ స్టోరీ అయిపోగానే ఇద్దరూ పడుకోవాలి. రేపు మనం పార్క్కి వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే లేవాలి, సరేనా అంటూ చెప్తుంది. ఓకే పవి బేబీ అని చెప్పి నిద్రలోకి జారుకున్న ప్రీతిని లేపుతూ, ఆరెంజ్ మమ్మీ, స్టోరీ ఎందుకు చెప్పడం ఆపేశావు అని అడుగుతుంది ఖుషి. ఓ హా, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మనం ఎక్కడున్నాము అంటూ నిద్రమత్తులో స్టోరీ గురించి అడుగుతుంది ప్రీతి. ఖుషి ప్రీతిని చాలా ఈజీగా ఓడించింది. ఈ చిన్నారికి ఇంత ఎనర్జీ ఎక్కడ్నుండి వస్తుంది? వాళ్ళిద్దరూ స్టోరీ బుక్ను చదువుతూ ఉండగా పవిత్ర బెడ్కి ఒక వైపున వాలి ఫోన్ చూస్తుంది. తనకు వింగ్ నుండి మెసేజ్ రావడం చూసి సర్ప్రైజ్ అవుతుంది. హలో మిస్ అలీసా, ఇంత నైట్ మెసేజ్ చేసి డిస్టర్బ్ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ. నాకు చాలా బాధగా ఉంది.
నా మనసు ముక్కలైపోయింది. నాకు మీ అడ్వైస్ కావాలి. నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కాని ఆ అమ్మాయి మనసులో ఇంకెవరికో స్థానమున్నప్పుడు నేనేం చెయ్యాలి? ప్లీజ్ నాకు సలహా ఇవ్వండి. నాకేం చెప్పాలో తోచడం లేదు అంటూ వింగ్ పంపిన మెసేజ్ను పవిత్ర చదువుతుంది. మెసేజ్ చూడగానే వింగ్ పరిస్థితిని, అతని బాధను పవిత్ర అర్థం చేసుకుంటుంది. వింగ్ ప్రేమిస్తున్న అమ్మాయి వేరొకరిని ప్రేమిస్తుంది. అతనిప్పుడు బాధలో, కన్ఫ్యూషన్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. ఇప్పుడు పవిత్ర ఎలా రెస్పాండ్ అవుతుంది? డైరెక్ట్గా ఆ అమ్మాయిని మర్చిపోవని చెప్పడం కరెక్ట్ కాదు. అలా చేస్తే వింగ్ ఇంకా ఎక్కువ బాధగా ఫీలవుతాడని పవిత్ర ఫీలవుతుంది. ఒకరిని ఎంతగానో ప్రేమించి చివరికి వాళ్లు మనల్ని ప్రేమించడం లేదు, వేరొకరిని ప్రేమిస్తున్నారు అని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో పవిత్రకి తెలుసు. ఈ విషయాన్ని మర్చిపోయి మళ్లీ నార్మల్ అవ్వడమనేది మాటల్లో చెప్పినంత సులువు కాదు. ఎంత పట్టుదలతో చేసినా ఒకరిని మర్చిపోవడం అనేది చాలా కష్టం. పవిత్ర కొద్దిసేపు బాగా ఆలోచించిన తరువాత, హలో వింగ్, నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకి తెలుసా? నువ్వామెకి నీ ఫీలింగ్స్ను ఎక్స్ప్రెస్ చేశావా అని మెసేజ్ చేస్తుంది. లేదు, తనకు నా ప్రేమ విషయం తెలీదు. నాకు చెప్పడానికి భయంగా ఉంది. నేను చెప్పాక తను నో అంటే నేను తట్టుకోలేను అని వింగ్ రిప్లై ఇస్తాడు. తనకు నీ ప్రేమ విషయం తెలీదు. ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఒకవేళ నేను ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్తే నువ్వేం చేస్తావు అని పవిత్ర మెసేజ్ పెడుతుంది. పవిత్ర అతనికి మర్చిపో అని చెప్పి కంక్లూడ్ చేయడం లేదు. అతని ప్రశ్నకు సమాధానంగా ఇంకో ప్రశ్న వేసింది. విజయ్ మనసుకి ఆ ప్రశ్న జవాబు తెలుసు. కాని ఈ సమయంలో అతని బాధను షేర్ చేసుకోవడానికి అతనికి ఒకరు కావాలి. పవిత్ర వింగ్ నుండి రిప్లై కోసం వెయిట్ చేస్తుంది. కాని ఎలాంటి రిప్లై లేదు. తన ఫోన్ను పక్కన పెట్టి బాధపడుతుంది. ప్రతి ఒక్క డిసేబుల్డ్ పర్సన్ దివి నుండి దిగివచ్చిన ఏంజల్స్ లాంటి మనస్తత్వం కలవారు. కాని వాళ్లు కూడా నార్మల్ వ్యక్తులే. వాళ్లకు కూడా ప్రేమించబడే హక్కు ఉంది. వాళ్ల ఫిజికల్ సిచ్యువేషన్ను బేస్ చేసుకుని వాళ్లను జడ్జ్ చేస్తూ చిన్నచూపుతో చూడ్డం కరెక్ట్ కాదని మనస్సులో ఫీల్ అవుతుంది. వింగ్ గురించి ఆలోచిస్తూ ఉండగా సడన్ గా పవిత్రకి విజయ్ గుర్తుకు వస్తాడు. అతని అయస్కాంతం లాంటి కళ్ళు, అతని అందమైన నవ్వు, డింపుల్స్ పవిత్రకి గుర్తుకు వస్తాయి. విజయ్ ఆలోచనలు వచ్చిన ప్రతిసారీ పవిత్ర పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు పుడుతుంది. విశాలమైన ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పతంగిలాగా చాలా హ్యాపీగా, సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంది. విజయ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు తనలో ఏదో అందమైన అనుభవం కలగడం గమనించి, నేనెందుకిలా ఫీల్ అవుతున్నాను? అతనికి దూరంగా ఉన్న ప్రతిసారీ నా ఆలోచనలు అతని మీదే ఉంటున్నాయి. అసలు నాకేమైంది? తనను చూడకుండా ఉన్న ప్రతిసారీ నాకు దిగులుగా అనిపిస్తుంది. ఎక్కడ విజయ్ ఒంటరిగా ఫీల్ అవుతాడేమో అని. అసలు నేను అతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను కదా. నేను లేనప్పుడు నా గురించి కూడా మిస్టర్ విజయ్ ఆలోచిస్తాడా అంటూ ఆమె మనస్సును ప్రశ్నిస్తుంది. ఒకే గోడకు ఇరువైపులా రెండు వేరువేరు రూముల్లో ఉంటున్నా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. గోడకు ఒకవైపు హ్యాపీగా తీపి జ్ఞాపకాలను తలుచుకుంటూ పవిత్ర ఉంటే, ఇంకోవైపు 101లో బెడ్లో పడుకుని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బాధగా ఉన్నాడు విజయ్. అతడు పడుకోలేకపోతున్నాడు. అతని మనసులోని బాధ అతన్ని కృంగిపోయేలా చేస్తుంది. ప్రేమ అనేది ఒక స్వీట్ పాయిజన్ లాంటిది. అందులోని స్వీట్ కొందరికే దక్కినా పాయిజన్ మాత్రం చాలా మందికి సొంతమవుతుంది. విజయ్ కూడా అతని ప్రేమలో స్వీట్నెస్ లేదు, మిగిలింది పాయిజన్ మాత్రమే అని ఆ ప్రేమను వదులుకోలేకపోతున్నాడు. పవిత్ర విజయ్ గురించి ఆలోచిస్తుంది. ఇంకోవైపు విజయ్ పవిత్ర గురించి ఆలోచిస్తున్నాడు. ఇద్దరు ఆలోచనలు ఒకటే అయినా తేడా ఒక్కటే. ఒకరు సంతోషంతో ఉంటే ఇంకొకరు తీరని బాధతో మిగిలిపోయారు. మిస్ అలీసా పవిత్రను మర్చిపోమని అడ్వైస్ చేశారు. కాని నేనేం చెయ్యాలి? తనను 5 సంవత్సరాలకి పైగా ప్రేమిస్తున్నాను. తన ప్రేమ కోసం పిచ్చివాడిలా ఎదురుచూస్తున్నాను. అలాంటిది పవిత్రను మర్చిపోవడం నా వల్ల కాదు. తన కోసం ఇలా దేవదాసులా మారిపోయి మనసును బాధపెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదని నాకు తెలుసు. కాని పవిత్ర లేని నా జీవితానికి అర్థమే లేదు. నేనేం చెయ్యాలి అనుకుంటూ చాలా కుమిలిపోతున్నాడు విజయ్.
ఇన్ని చేదు ఆలోచనలతో ఒక్క రాత్రి గడవడమే విజయ్కి గగనంగా అనిపించింది. ఇంకోవైపు 102లో పీస్ఫుల్గా రాత్రంతా పడుకొని ముగ్గురు అమ్మాయిలు హ్యాపీగా నిద్రలేస్తారు. లేచి రెడీ అయ్యి ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత బయటికి వస్తారు. అప్పటికే ఆనంద్ అతని ఫ్రెండ్ కార్ను తీసుకుని అక్కడికి వచ్చి వాళ్ల కోసం కింద ఎదురుచూస్తూ ఉన్నాడు. వాళ్లంతా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వండర్లాకి వెళ్తారు. ఈరోజు సండే అవడంతో పార్క్లో చాలా మంది జనం ఉన్నారు. ఖుషి ఒక చిన్నపాటి ఆన్లైన్ సెలబ్రిటీ కావడంతో పవిత్ర ఖుషి తలమీద హ్యాట్ పెట్టి తనకు మాస్క్ పెడుతుంది. తర్వాత నలుగురు కలిసి స్కై వీల్లో కొద్దిసేపు ఎంజాయ్ చేశాక అడ్వెంచర్స్ ఆఫ్ చిక్కులో 3rd మూవీ చూస్తారు. ఆ తర్వాత ఖుషి ప్రీతితో కలిసి ఇంకో రైడ్కి వెళ్తుంది. పవిత్ర ఒక పక్కన కూర్చుని వాళ్ల వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనంద్ ఖుషి కోసం, ప్రీతి పవిత్రల కోసం 2 పాప్కార్న్స్ కొనడానికి వెళ్లాడు. ఒక పాప్కార్న్ ప్యాకెట్ను పవిత్రకి ఇచ్చి తన పక్కన కూర్చుని వాళ్ల కాలేజ్ డేస్ గురించి, ప్రీతి గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. సండే అవడంతో అభిరామ్ కూడా అతని వైఫ్, కొడుకుతో కలిసి వండర్లాకి తీసుకుని వచ్చాడు. అభిరామ్కి మూవీస్ చూడ్డం అంటే చాలా ఇష్టం. అందులో టైటానిక్ మూవీ అంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టంతోనే అతని కొడుకుకి జాక్ అని పేరు పెట్టాడు. అంతేకాదు, ప్రతి సండే ఖచ్చితంగా టైటానిక్ మూవీ చూస్తాడు. ఈరోజు కూడా హ్యాపీగా టైటానిక్ మూవీ చూస్తూ ఉండగా జాక్ పార్కుకి వెళ్దామని మారాం చేస్తే కాదనలేక తీసుకుని వచ్చాడు. కాని అక్కడ పవిత్రను చూస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. పవిత్ర ఇంకో అబ్బాయితో చాలా క్లోజ్గా నవ్వుతూ మాట్లాడడం చూడగానే అభిరామ్కి ఏదోలా అనిపించింది. చెప్పాలంటే అభిరామ్ మనసు కూడా బాధతో బరివెక్కిపోయింది.